బిగ్ బాస్ హౌస్లో తనకు ఏదో మహారాణిలా మిగతా వాళ్ళంతా సర్వెంట్లా ఫీల్ అవుతున్నది దివ్యల మాధురి. ఎవరు తనకి వ్యతిరేకంగా మాట్లాడినా చాలు ఏంటి గొడవ పడుతున్నారా అంటూ రెచ్చిపోతుంది. వెళ్ళిన రోజే శ్రీజతో, తర్వాత 2 రోజులు దివ్యతో గొడవ పడినటువంటి మాధురి లేటెస్ట్ ఎపిసోడ్లో రీతుతో సై ఇంటెస్ అయ్యింది. అయితే రీతు ఊహించిన దానితో కంటే గట్టిగానే రియాక్ట్ అవడంతో మాధురి కొంచెం వెనక్కి తగ్గింది. మరి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా జరిగిందో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, అవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్లో ఎవరు మాట్లాడకండి, మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాలో పోయి మాట్లాడుకోండి, మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్లోకి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చాం. మార్నింగ్ కూడా మీరు ఎవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్గా ఉండండి, ఎవరు ఎక్కడ మాట్లాడకండి, మాకు నిద్ర పట్టక సస్తున్నాం, మేము నైట్ అంతా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నాం అని మాధురి చెప్పింది. ఈ రూల్స్ మీ అందరికీ ఓకేనా అని ఇమ్ము అడుగుతుంటే ఇక్కడ ఓకేనా ఓకే లేదా అనడానికి ఆప్షన్ ఏం లేదు అంటూ మాధురి చెప్పింది. దీంతో ఏంటి ఇదేమన్నా బిగ్ బాస్ రూలా అని రీతు రియాక్ట్ అయింది. రీతు మాట నోట్లోనే ఉంది. ఇంతలోనే మాధురి రెచ్చిపోయింది. ఆ బిగ్ బాస్ రూల్ ఏంటి, గొడవతో పడదామనుకుంటున్నారా అంటూ అరిచింది. ఫస్ట్ మీరు అరవకుండా మాట్లాడండి, ఎందుకు అరుస్తున్నారు, ఏమైనా ప్రాబ్లమా అని రీతు అడిగింది. అవును ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది అని మాధురి అరుస్తుంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే అయితే మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు, మీతో నేను మాట్లాడానా, బిగ్ బాస్ రూలా అని అడిగాను అని రీతు చెప్పింది. దీనికి అవును రూలే అంటూ మాధురి తిక్కగా చెప్పింది. బిగ్ బాస్ రూల్ చెప్పలేదు అని రీతు అంటుంటే లైట్స్ ఎందుకు ఆపుతున్నారు అంటూ క్వశ్చన్ చేసింది. అలా రూల్ ఏం లేదు, మేము మాట్లాడుకుంటున్నాం అని రీతు కూడా తగ్గలేదు. దీంతో నేను ఒప్పుకోను అంటూ మాధురి అరిచింది. మీరు ఎవరు ఒప్పుకోవడానికి అని రీతు అనేసరికి నా హెల్త్ ఇది అంటూ మాధురి బీపీతో ఊగిపోయింది. మీ హెల్త్ అయితే మీరు 3 ఇంటి వరకు పడుకోలేదండి అని రీతు అంది. మీరు పడుకోనివ్వకుండా లేచారు అని మాధురి వాదించింది. మీరు ఇష్టం వచ్చినట్లు నోరు ఉంది కదా అని మాట్లాడకండి అని రీతు అంది. అలాగలే మీలా ఇష్టం వచ్చినట్లు ఎవరు చేయడం లేదు అంటూ మాధురి డైలాగ్ వేసింది. ఏం బిహేవ్ చేస్తున్నాం చెప్పండి అంటూ రీతు అడిగింది. చూడండి, లైట్స్ ఆపిన తర్వాత ఎవరు మాట్లాడడానికి లేదు, ఎందుకు ఆపుతున్నాడు లైట్స్, బిగ్ బాస్ ఊరికే ఆపుతున్నాడా, బిగ్ బాస్ రూల్ ఉందా అని అడగడం ఏంటి అని మాధురి మళ్ళీ అదే చెప్పింది. దీంతో మీరెవరు అది చెప్పడానికి అని రీతు ఫుల్ రివర్స్ అయింది. నేను హౌస్ మెంబర్ని అంటూ మాధురి చెప్పగానే మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు అంటూ రీతు ఆన్సర్ ఇచ్చింది. అయితే వెళ్ళిపోండి అని మాధురి అంటే మీరు పోండి అయితే అంటూ రీతు కూడా గట్టిగానే ఇచ్చింది. నేను ఎక్కడికి పోను, నా ఇష్టం వచ్చినట్లు అరుస్తాను, చిరాగ్గా ఉంటే బయటికి వెళ్ళు అని మాధురి చెప్పింది. మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం, మీకు చిరాకు ఉంటే మీరే బయటికి వెళ్ళి పడుకోండి అని రీతు అంది. దీంతో ఎక్కువ మాట్లాడకు అని మాధురి వాయిస్ పెంచింది. గీ అంటే పడడానికి ఎవరు లేరు ఇక్కడ, నా ఇష్టం, నేను నవ్వుకుంటాను మాట్లాడతాను అని రీతు అంది. దీనికి ఏం మాట్లాడుతున్నావు అని మాధురి అంటుంటే తెలుగులో మాట్లాడుతున్నాను అంటూ రీతు కౌంటర్ ఇచ్చింది. ఇంకా మాధురి చెప్పిన దానికి దివ్య కూడా ఒప్పుకోలేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కెప్టెన్కి చెప్పాలి, ఇలా రూల్స్ పాస్ చేయడం కాదు అని దివ్య అంది. దీనికి కెప్టెనే బెడ్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇంకెవరికి చెప్పాలి అంటూ మాధురి కౌంటర్ ఇచ్చింది. దీంతో కెప్టెన్ కళ్యాణ్ మాట్లాడాడు. బెడ్రూమ్లో మాట్లాడకూడదనే రూల్ నేను పెట్టను, స్లోగా మాట్లాడుకోండి, ఏమైనా సౌండ్ ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ఇలా మొత్తానికి మాధురి నిద్రపోతుందని పెద్ద మీటింగ్ పెట్టి రూల్స్ చెప్పింది. మరోవైపు రమ్య ఫుడ్ పవర్ యూజ్ చేసి ఆర్డర్ చేసిన అన్నం బిగ్ బాస్ పంపించాడు. ఇది చూసి మిగిలిన హౌస్మెంట్స్ అందరికీ నోరు ఊరింది. కానీ రమ్య తను సెలెక్ట్ చేసుకున్నటువంటి సోమశెట్టితో మాత్రం ఈ ఫుడ్ షేర్ చేసుకునేవాలి. అయితే తినిపిస్తా అంటూ సంజన రమ్య పక్కన కూర్చుంది. దొంగ పనులు నువ్వేదో ప్లాన్ చేసావు కదా, అది అవసరమా అని రమ్య అడిగింది. చేస్తే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి, అలా కూర్చోకూడదు అని రమ్య అంది. జోకులన్నీ ఓకే, కానీ దొంగతనం చేస్తే మళ్ళీ మెడలో బోర్డు వేస్తారు, బోర్డు పడితే ఓకేనా అని సంజన అడిగింది. చేస్తాను, సంజన 2.0 అవుతా, వచ్చి కూర్చుంటా అనుకున్నారా ఏంటి అంటూ రమ్య అంది. ఇంకా దివ్య దగ్గరికి వెళ్ళి భరణి మాట్లాడారు. రీతు, నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో అంత క్లోజ్గా ఉండటం కూడా నాకు నచ్చలేదు అని భరణి అన్నారు. ఎవరు క్లోజ్గా ఉంది, మీకు ఒక విషయం నచ్చకపోతే చెప్పారా, మీరే పెట్టుకుంటారా, నేను గుచ్చి అడిగే వరకు చెప్పారా అని దివ్య అడిగింది. చెప్పడం కాదు, నువ్వు తనకి నడుము ఇరిగిపోయేంతలా ఆ రోజు టాస్క్లో హెల్ప్ చేశావు, సంబంధం లేకుండా ఆ తర్వాతి రోజే నేను నామినేట్ చేస్తే నేను ఏమనుకోవాలి, మొత్తం 10 nights అందరూ నేను కెప్టెన్గా ఉండాలని యాన్స్ ట్రై చేసినప్పుడు తను ఒప్పుకోలేదు. ఇమానియల్ నేను కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు సంచాలకుగా ఎలా ఉందో కూడా తెలుసు, అయినా కానీ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు హెల్ప్ చేస్తానని
ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తన పక్కన కూర్చొని జోకులేసి నవ్వుకుంటుంటే నేను ఏ రకంగా తీసుకోవాలి? నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ అంత క్లోజ్ ర్యాప్ ఏంటి అని భరణి ప్రశ్నించాడు. క్లోజ్ ఏంటి? నేను ఏం రీతితో సింగిల్గా మాట్లాడలేదు, అక్కడ ముగ్గురున్నారు అని దివ్య అంది. రేపొద్దున నేను చాలా స్ట్రాంగ్ పాయింట్ తీసి మాట్లాడాల్సి వస్తుంది అని భరణి అన్నాడు. మాట్లాడండి, నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా నామినేషన్ వచ్చేసరికి నేను గేమ్లా ఆడుతా. అయినా మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను ఒక మనిషి ఒక పూట మాట్లాడితే మీరు అలా తీసేసుకుంటున్నారా? అక్కడ 5 ఉన్నారు, మీరు ఒక రీజనే ఎందుకు చూస్తున్నారు? దానికి మీరు హట్ అయ్యారా అని దివ్య అడిగింది. హట్ ఏం అవ్వలేదు, నాకు అది ఎందుకో నచ్చలేదు, చెప్పాలనిపించి చెప్పాను. నేను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు, ఏదో మంచిది అని అనిపించినప్పుడు చెప్తాను, వినవా అనేది నీ ఇష్టం అని భరణి అన్నాడు. ఈ మాటకి దివ్య ఎమోషనల్ అంది. ఇవే వద్దనేది, నాకు ఈ హౌస్లో ఫస్ట్ మీరు అందరితో మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడాలి కదా. ప్రతిదానికి మీరు ఇలా అంటే ఎలా? నిన్ను ఏదో సరదాగా మాట్లాడా, ఫస్ట్ టైం నేను అలా మాట్లాడా వేరే వాళ్ళతో, ఎందుకంటే ఎవరు ఓపెన్ అవ్వట్లేదు అని చాలా గొడుతున్నారు నన్ను. ఒకటితోటే ఉంటున్నానని, ఉన్న వాళ్ళల్లో మీ తర్వాత నాకు వాళ్ళు బెటర్ అనిపించి వాళ్ళతో మాట్లాడాను. మీరు ఇంత అపార్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అని దివ్య ఏడ్ చేసింది. నీకు ఏదైనా చెప్దామంటే ఇలా బాధపడి ఏడుస్తామని నేను ఏం చెప్పను అని భరణి అన్నాడు. కాలు మీద కాదు, మీరు అసలు ఇంత అపార్థం ఎలా చేసుకుంటారు అని దివ్య అంది. నేను ఎవరు కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు అని భరణి చెప్పాడు. నేను 100 మంది నన్ను అన్నా కూడా నేను పే చేస్తాను, కానీ నా మనిషిని ఏమైనా అంటే నేను తట్టుకోలేను. మీకు అది అర్థం కాదా? మీరు నా గురించి ఆలోచించడం కాదు, నేను కూడా మీ గురించి ఆలోచిస్తాను కదా అని దివ్య అంది. వెంటనే భరణి కంట్లో నీళ్లు తిరిగాయి. దీంతో మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, సారీ నేను అరిచినందుకు, నేను చూడలేను, మీరు ఏడవకండి అంటూ దివ్య ఓదార్చింది. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. 5 స్టార్స్ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నేను వాళ్ళ ఉత్సాహం, ఆట తీరుని నిశ్చితంగా పరిశీలిస్తున్నాను. అందుకే నేను వారిని కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు 5 స్టార్ మిగతా వారి నుంచి 5 కెప్టెన్సీ కంటెండర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వారు ఎవరో చర్చించి నిర్ణయించి చెప్పండి. నిఖిల్ దగ్గర కంటెండర్ పవర్ ఉన్నందున ఈ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో 5 డిస్కస్ చేసి సంజన, భరణి, దివ్య, సుమన్ శెట్టి, తనుజ కంటెండర్లుగా సెలెక్ట్ చేశారు. ఇంకా వెంటనే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఏది అంత సులువుగా లభించదని మీ అందరికీ తెలుసు కనుక మీ కెప్టెన్సీ కంటెండర్షిప్ కాపాడడానికి 5 స్టార్స్ మరియు వారు ఎంచుకున్న సభ్యులు 2 టీమ్స్గా ఏర్పడి ఒక టాస్క్లో తలపడాల్సి ఉంటుంది. దానికోసం మీకు నేను ఇస్తున్న టాస్క్ కెప్టెన్సీ గోల్. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో గోల్ పోస్టులు బాల్ సిద్ధంగా ఉన్నవి. ప్రతి రౌండ్లో బజర్ మోగ్గానే 2 టీంల సభ్యులు చేయాల్సింది ఏంటంటే రెడ్ లైన్ మీద ఉన్న బాల్ను తీసుకొని తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీలను ఉపయోగించి ప్రత్యర్థి గోల్ పోస్ట్లో గోల్ వేయాలి. ఒకవేళ మీ టీం ప్రత్యర్థి గోల్ పోస్ట్లో గోల్ చేయగలిగితే వారి టీం నుంచి ఏ ఒక్కరిని రేస్ నుంచి తప్పించాలనేది గోల్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఆటలో నిలుస్తారో ఆ సభ్యులు తమ కెప్టెన్సీ కంటెండర్షిప్ను కాపాడుకోవాలని రేసులో నిలుస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్లో వైల్డ్ కార్డ్స్ ద్వారా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా సాయి, గౌరవ్ అయితే ఎరగదీశారు. అయితే అవతల టీంలో స్ట్రాంగ్ అయినటువంటి భరణిని ఒక రమ్య ఆపేయడం విశేషం. అసలు కండల పిల్ల కావడంతో భరణిని చాలా గట్టిగానే ఆపేసింది. దీంతో గౌరవ్, సాయి వరుసగా గోల్స్ వేశారు. మొదటి రౌండ్లో గెలిచి భరణిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత దివ్యాను, సంజనను, తనుజాలను తీసేశారు. ఇంకా చివరి రౌండ్లో ముగిసేసరికి అవతల టీంలో సుమన్ శెట్టి ఒక్కడే మిగిలాడు. దీంతో వైల్డ్ కార్డ్స్ గేమ్లో ఆడిన 5 ప్లస్ సుమన్ శెట్టి కెప్టెన్సీ కంటెండర్లు అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. వీళ్ళకి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాస్క్ పెడతాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.